హాయ్ ఫ్రెండ్స్. పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రపంచ చరిత్రలో కొన్ని లక్షల మంది భక్తులు పాల్గొనే రథయాత్ర. ఈ యాత్రను చూడటానికి రెండు కన్నులు సరిపోవు. అలాంటి పూరి జగన్నాథుడి రథయాత్ర గురించి మరియు ఈ రథయాత్రలో భక్తులకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి, మరియు అదేవిధంగా పూరి జగన్నాథుడి ఆలయానికి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఈ యొక్క వీడియోలో మీ అందరికీ తెలియజేయబోతున్నా. ఈ యొక్క వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మీరందరూ కూడా ఒక్కసారి వీడియో కింద లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్లో ఓం జై శ్రీ జగన్నాథ అని కామెంట్ చేయండి. మరి జగన్నాథుడి జగత్తులోకి వెళ్ళటానికి మీరందరూ సిద్ధమా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. పూరి జగన్నాథుని రథయాత్ర లోక ప్రసిద్ధం. ఈ ఉత్సవము ఆషాఢ మాసంలో జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని చూడటానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు. ఒకానొకప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ప్రజలు తండోపతండాలుగా కొన్ని వందల మైళ్ళ నుండి అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి దుర్గమ పర్వతారణ్యాలను, పొంగి పొరిలేటువంటి నదులను దాటుకొని ఉత్సాహంగా శ్రీ జగన్నాథుని ఆలయాన్ని సందర్శించడానికి వచ్చేవారు. మరి ఈ యొక్క యాత్ర చాలా విశేషంగా జరుగుతుంది. హిందూ దేశంలో జరిగే గొప్ప కమనీయమైన ఉత్సవాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర యాత్రగా పరిగణించబడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాథ, సుభద్రల విగ్రహాలను తెచ్చి ఈ రథమునందు ప్రతిష్ఠించి రథయాత్రను జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలైన ఈ యాత్ర 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గుండీచా మందిరం వరకు సాగుతుంది. ఈ జగన్నాథ ఆలయంలోనే అనేక మందిరాలు మనకు కనబడటం అనేది జరుగుతుంది. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది భక్తులు ఒక్కసారిగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతారు. మిన్నుమిట్టే జయ జయ ధ్వానాల మధ్య రథాలు భారంగా కదులుతాయి. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయానికి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. గుండీచా వనానికి చేరుకున్నాక ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూల విరాటులకు విశ్రాంతినిస్తారు. మరునాడు పొద్దున్న మేళతాళాలతో గుడి లోపలికి తీసుకువెళ్తారు. స్వామి అక్కడ 7 రోజుల పాటు ఉంటాడు. 5వ రోజున ఒక ఆసక్తికరమైనటువంటి విశేషం జరుగుతుంది. ఆలయంలోనికి తనతో పాటు తీసుకెళ్లలేదని స్వామిపై అలిగిన లక్ష్మీదేవి గుండీచా గుడి బయట నుంచే జగన్నాథుడిని ఓరకంట దర్శించి పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ ముచ్చటంతా అమ్మవారి పేరిట పూజారిలే జరిపిస్తారు. ఆ రోజును హిరా పంచమి అంటారు. వారం పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమి నాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్నే బహుదా యాత్ర అని పిలవటం అనేది జరుగుతుంది. ఆగమ జ్యోతిష్య గ్రహగతుల లెక్కల ప్రకారము ఈ యొక్క మూర్తులను ఖననము చేసి అలాంటివే కొత్తవి వాటి స్థానంలో చేర్చడం జరుగుతుంది. అయితే జగన్నాథుని నాభి పద్మం మాత్రం పాత వాటి నుండి కొత్త విగ్రహాలకు మార్చబడుతుంది, కానీ తీసివేయటం జరగదు. మరి అందులోని మహత్యం ఏమిటంటే, ఆ రహస్యము కొంతమంది చరిత్రకారులు వ్యూహాలు ఆలోచన ప్రకారము ఆ నాభి పద్మంలో బుద్ధుని యొక్క దంతం ఉందని చాలామంది చరిత్రకారులు మనకు చెప్పటం అనేది జరుగుతుంది. మరి ఆ పూరి జగన్నాథుడి రథయాత్రలో ఉపయోగించేటువంటి రథాన్ని ఎవరు తయారు చేయించారు, ఎలా తయారు చేయించారు అనేటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రథయాత్రకు 60 రోజుల ముందు వైశాఖ బహుళ విధియ నాడు ఈ యొక్క రథానికి సంబంధించినటువంటి తయారీ పనులు మొదలు కావడం జరుగుతుంది. పూరి ప్రాంతానికి చెందినటువంటి మహారాజు పూజారులను పిలిపించి ఏ చెట్లనైతే నరకవలసి ఉంటుందో ఆ చెట్లకు పూజ చేయించడం అనేది జరుగుతుంది. తర్వాత పూరి మహారాజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సామంతరాజు దశపల్ల అక్కడ అవసరమైనటువంటి వృక్షాలను గుర్తించి వాటిని నరకడం ప్రారంభిస్తారు. అక్కడ దాదాపు 1072 చెట్ల యొక్క కాండాలను నరికి రథాల తయారీ కోసం తరలించడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా అక్కడికి తరలించినటువంటి ఆ యొక్క కాండాలని దాదాపు 2188 ముక్కలుగా చేస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి యొక్క రథం కోసం, 763 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం ఉపయోగించడం అనేది జరుగుతుంది. మరి ఈ తయారీలో ఎక్కడ కూడా యంత్రాలను వాడటం అనేది చేయలేదు. మరి జగన్నాథుడి యొక్క రథం దాదాపు 46 అడుగులు 16 చక్రాలు ఉంటాయి. ఒక్కో చక్రం ఎత్తు 6 అడుగులు ఉంటుంది.
సారథి పేరు దారుక. బలభద్రుడి రథం తాళధ్వజం, సుభద్రాదేవి రథం దేవదలన్. నిర్మాణం పూర్తయ్యాక రథాలన్నీ యాత్రకు ఒక రోజు ముందుగా ఆలయ తూర్పు భాగంలోని సింహద్వారం దగ్గర నిలబెడతారు. లాగేందుకు అనువుగా ఒక్కో రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉన్న తాళ్లను ఆ యొక్క రథానికి కట్టడం అనేది జరుగుతుంది. ఇవి రథానికి సంబంధించినటువంటి విశేషాలు. మరి పూరి జగన్నాథుడి ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర, ఆ ఆలయం వెనక ఉన్నటువంటి ఒక కథ గురించి మీ అందరికీ తెలియజేయబోతున్నా. మరి ఆ కథలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయ నిర్మాణము ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించాడని చెప్పడం జరుగుతుంది. ఆయనకు స్వామివారి ఉనికి నిస్పష్టంగా ఎక్కడో ఉన్నట్లు అనిపించిందని, దానిని కనిపెట్టడం కోసం ఆయన ప్రయత్నం మొదలుపెట్టాడని మనకు ఆ కథలో చెప్పడం జరిగింది. మరి దానికోసము ఆయన అక్కడ దగ్గరలోనే ఎక్కడో ఒక ప్రాంతంలో నివాసం ఏర్పరచుకొని ఉంటాడన్న భావంతో స్వామివారిని కనుక్కోవడం కోసం కొంతమందిని ఆ రాజు ఉపయోగించడం అనేది జరిగింది. వారిలో ఒక వ్యక్తి పేరే విద్యాపతి. ఈయన ఒక బ్రాహ్మణుడు. ఆయన అన్వేషణలో కొన్నాళ్ళు ఒక తెగకు రాజైనటువంటి విశ్వావాసు వద్ద అడవిలో అతిథిగా ఉన్నాడు. విశ్వవాసుకు లలిత అనే అందమైన కుమార్తె ఉంది. విద్యాపతి లలిత ప్రేమించుకుని దగ్గరయ్యారు. ఫలితంగా వారిద్దరికి వివాహం కూడా అయ్యింది. కొంతకాలానికి విశ్వవాసు రహస్యంగా ఒక దేవుణ్ణి ఆరాధించే విశేషము కనుగొన్నాడు విద్యాపతి. భార్య లలిత ద్వారా ఆ గుహను కనుక్కోగలిగి అక్కడికి చేరాడు. విద్యాపతి ఆ గుహలో చేరి భగవానుని చూసేటప్పటికీ ఇన్నేళ్ళు తన అన్వేషణ ఫలించినట్లు, ఆ దేవదేవుణ్ణి అక్కడే కనుగొన్నట్లుగా అతనికి స్ఫురించింది. తన అన్వేషణ పూర్తయింది. ఒకానొక రోజు ఆ మూర్తిని దొంగలించి పరారయి పూరి చేరుకున్నాడు. తర్వాత ఇది రాజాజ్ఞ ప్రకారం జరిగిందని ఇంద్రద్యుమ్న మహారాజే విశ్వవాసునికి క్షమాపణ చెప్పుకున్నాడు. మూర్తిని కట్టించిన ఆలయంలో ప్రతిష్ఠించడానికి విశ్వవాసు కూడా ఒప్పుకున్నాడు. కానీ స్వామి స్వప్నంలో కనిపించి తన మూర్తి వేరే విధంగా కొయ్యలో మలచమని ఆనతినిచ్చాడు. విగ్రహాన్ని మలచడానికి ఒక వృద్ధమూర్తి తనంతరకు తానుగా రాజోన్ముఖానికి వచ్చాడు. కలలో స్వామివారు సెలవిచ్చినటువంటి శిల్పరూపం ఆయనలో చూచి రాజు ఒప్పుకున్నాడు. అయితే ఒక షరతు పెట్టాడు వృద్ధమూర్తి. ఒక గది తలుపులు మూసి తాను తెరవమనేంత వరకు తెరవకూడదని ఒక నియమాన్ని ఆ శిల్పి విధించడం అనేది జరిగింది. దానికి రాజుగారు ఒప్పుకోవటం అనేది జరిగింది. కొన్నాళ్ళ తర్వాత మహారాజు గారి పట్టమహిషారాణి గుండీచ ఓర్పు వహించలేకపోయింది. అసలు ఈ ముసలాయన ఏం చేస్తున్నాడని, ఎలా ఉన్నాడో చూడాలని ఉత్కంఠతో ఆమె ఒక్కసారిగా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తలుపులను తెరచడం అనేది చేసింది. దాంతో ఆ గుడిలో ఉన్నటువంటి శిల్పి ఒక్క క్షణంలో అదృశ్యమైపోవటం అనేది జరిగింది. దాంతో ఆయన అప్పటి వరకు చెక్కినటువంటి ఆ గుడిలో ఉన్న విగ్రహాలన్నీ కూడా అసంపూర్తిగా అక్కడనే వదిలివేసి వెళ్ళటం అనేది జరిగింది. ప్రస్తుతం పూరి జగన్నాథుడి ఆలయంలో మనకు కనిపించేటువంటి అస్పష్టమైనటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి విగ్రహాలు, ఆ నమూనాలు మనకి ఇప్పటికి కూడా దేవాలయంలో దర్శనం ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఆ విగ్రహాలు ఆ విధంగా ఉండడానికి ప్రధాన కారణం ఇప్పుడు మనం కథలో చెప్పుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ యాత్ర వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, ఈ యాత్రకు రాలేనటువంటి భక్తులు కొన్ని రకాల నియమాలు పాటించినట్టయితే ఈ యాత్రకు వచ్చినటువంటి సత్ఫలితాలు వాళ్ళకు లభించడం అనేది జరుగుతుంది. మరి అవేంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పూరిలో 12 రోజుల పాటు జరిగే జగన్నాథ యాత్ర, బలభద్ర సుభద్ర రథయాత్ర సమయంలో యాత్రలో పాల్గొనే భక్తులు కానీ లేదా పూరికి వెళ్ళలేని భక్తులు తమ గృహాల వద్దే ఉండి ప్రతినిత్యం శ్రీ మహావిష్ణువుపై మంత్రముతో కొలిస్తే వాళ్ళకున్నటువంటి అన్ని కష్టాలు తొలగిపోతావనేటువంటి విశ్వాసం ఉంది. ఈ రథయాత్ర జరిగే 12 రోజులు లేదా 7-9 రోజుల పాటు ఒంటిపూట భోజనము చేసి శుచిగా స్వామివారిని స్తుతిస్తే సకల సంపదలు చేకూరుస్తాయని పండితులు చెప్పడం జరుగుతుంది. అలాగే రథయాత్ర జరిగే 12 రోజుల్లో మీకు అనుకూలించే 3, 5, 7, 9 రోజుల్లో ప్రతినిత్యం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సమీపంలోని నారాయణస్వామి ఆలయాన్ని సందర్శించుకొని నెయ్యితో 2 దీపాలు వెలిగిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
ఇంకా నెయ్యితో ప్రతిరోజు దీపం వెలిగించి చివరి రోజు స్వామివారికి అర్చన చేసి 5గురికి లేదా 9 మందికి పసుపు కుంకుమ చక్కెర పొంగల్ని దానం చేస్తే ఆర్థిక సమస్యలు కష్టాలు బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారని ఈ యొక్క రథయాత్ర ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలని మనం తెలుసుకోవటం అనేది జరిగింది. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో ఒక్కసారైనా సరే పూరి జగన్నాథుడి రథయాత్రలో పాల్గొని మీ జీవితాన్ని మీ జీవితంలో ఉండేటువంటి కష్టాలని తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో చేసినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్టయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. వీడియో కింద పూరి జగన్నాథులని కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. జై పూరి జగన్నాథ స్వామి.